మిత్రులారా నమస్తే. సోంపాకం మ్యూజియం సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి తీర్పు. రచయిత గౌరవనీయులు కనుమ ఎల్లారెడ్డి గారు. ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ gotelugu.comలో ప్రచురించబడింది. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. బాగా చీకటి పడింది. ఆ ఊర్లో అక్కడక్కడ వీధి లైట్లు మలుగుతున్నాయి. కర్రెన్న గొర్రెలు తోలుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. ఆకాశం బాగా మబ్బుబట్టి ఉంది. వానొస్తే ఒక పక్క ఇల్లు కారుతుంది. ఎప్పటికప్పుడు బాగు చేయాలని అనుకుంటాడు కానీ డబ్బు సమయానికి చేతిలో ఉండటం లేదు. ఈసారి ఎలాగైనా సరే బాగు చేయాలి. ఆ భూషయ్యని డబ్బు అడిగి నెల నెలా జమ కడతా అనుకుని ఇల్లు చేరాడు. గొర్రెలు అరుచుకుంటూ రావటంతో మల్లమ్మ అబ్బా అంటూ మంచంపై నుంచి లేవటానికి ప్రయత్నం చేసింది. అబ్బా అంటూ కూర్చుని విలవిల్లాడుతూ నడుం పట్టుకుంది. ఆమెకు 9 నెలలు నిండాయి. రేపో మాపో కాన్పుకు సిద్ధంగా ఉంది. ఇదిగో అంటూ కర్రెన్నపై నీరసంగా ఒక చిన్న కేక వేసింది. ఏమిటే వస్తున్నా అన్నాడు టవల్ భుజంపై వేసుకుని. కష్టంగా పైకి లేవబోతుంటే ఏమైంది, నొప్పులు వస్తున్నాయా? రాజమ్మను పిలుచుకుని వస్తాను అన్నాడు. మల్లమ్మ అని మళ్ళీ పడుకుంది. అబ్బా అంటూ బాగా మూలుగుతోంది. అయ్యో ఉండు, రాజమ్మని పిలుచుకుని వస్తాను అని గబగబా వెళ్ళాడు. ఆ ఊరిలో రాజమ్మ ఒక్కతే. ఎవరి దగ్గరకైనా కాన్పు చేసి వారు ఇచ్చింది తీసుకుని వెళుతుంటుంది. పేదవారి దగ్గర ఏమీ పుచ్చుకోదు. కర్రెన్న దబదబా తలుపు తట్టాడు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసి ఉరుములు ఉరిమాయి. వాన మొదలైంది. రాజమ్మ తలుపు తీసి ఇప్పుడొచ్చావేంటి మల్లమ్మ, ఏమైనా? నోటిలో మాట ఉండగానే అవును, మెలికలు తిరిగిపోతూ అవస్థపడుతోంది. బాగా నెప్పులు పడుతోంది. నువ్వు త్వరగా రా అన్నాడు. వర్షం బాగా ఎక్కువై కరెంటు పోయింది. ఆకాశంలో భయంకరమైన ఉరుములు. అమ్మా పోలేరమ్మ తల్లి అంటున్నాడు కర్రెన్న. పద. గంగళి నెత్తిన కప్పుకుని వడివడిగా నడిచింది రాజమ్మ. వెనకాలే కర్రెన్న. వర్షం బాగా ఉధృతమైంది. తల్లి, ఇల్లు కారకుండా కాపాడు తల్లి అని మనసులో వేడుకుంటున్నాడు. ఆకాశంలో ఒక్క ఉరుము ఉరిమేసరికి అబ్బా అంది మల్లమ్మ. సరిగ్గా అప్పుడే ఇల్లు చేరుకున్నారు. ఒక పక్క ఇల్లు కారుతోంది వానకి. ఆ వానజల్లులు చిన్నగా మల్లమ్మకు సోకుతున్నాయి. ఇల్లు చిత్తడిగా ఉంది. అబ్బా అంటూ బాగా మూలుగుతోంది మల్లమ్మ. రాజమ్మ వచ్చి మంచంపై కూర్చుని భయపడొద్దు మల్లమ్మ, నేను వచ్చాగా, కాసేపు ఓపిక పట్టు అంది. కర్రెన్నా అంటూ కేక వేసింది. చెప్పక్క అన్నాడు. ఓ రగ్గు తీసి మంచం చుట్టూ కట్టు అంది. వాడు వెతికి ఓ పాత రగ్గుని అక్కడక్కడ చిల్లులు పడిందుంటే దాన్ని తీసుకొచ్చి మంచం చుట్టూ కట్టాడు. ఓ చోట ఇల్లు కారుతోంది బాగా. వర్షం తగ్గగానే కెవ్వున కేక వినపడింది. మగబిడ్డ అంది రాజమ్మ. మల్లమ్మ, కర్రెన్న సంతోషించారు. దండాలు రాజమ్మక్క అంటూ చేతులు జోడించింది మల్లమ్మ. రాజమ్మ నవ్వుతూ బిడ్డ భలేగున్నాడు కర్రెన్న. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు విపరీతమైన వర్షం. వీడు పుట్టగానే చూడు వర్షం ఇట్టే తగ్గిపోయింది. మీ కష్టాలన్నీ తగ్గుతాయి, తీరిపోతాయి అని పైకి లేచింది. బిడ్డకు పాలు పడుతోంది మల్లమ్మ. కర్రెన్న నాకు ఇంటి దగ్గర వరకు తోడుగురా అని పైకి లేచింది. రండక్క అని ఆమెకు తోడుగా వెళ్ళాడు. అప్పటికే రాత్రి 9 గంటలయింది. రాజమ్మను వదిలి ఇంటికి చేరుకున్నాడు కర్రెన్న. మంచంపై ఉన్న బిడ్డ కాళ్ళు చేతులు కొడుతూ ఉంటే, నువ్వైనా బాగా చదువుకోరా, నాకు ఎలానూ చదువులేదు, మన ఆస్తి అంతా ఈ ఇల్లు, 20 గొర్రెలు అన్నాడు కళ్ళు ఒత్తుకుంటూ. ఉదయమే కర్ర తీసుకుని బయటికి వెళ్తుంటే, ఎక్కడికి, ఇవాళ గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళలేదా అంది.
లేదు లేదు. ఆ భూషయ్య ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుతా. మన ఇల్లు కూలిపోయేట్లుంది. ఇంటి బాగు కోసం డబ్బడగటానికి వెళుతున్నా అన్నాడు. ఆ మాటకు అవును నిజంగా మరో వర్షం వస్తే మన ఇల్లు కూలేలా ఉంది. సరే డబ్బులు అడిగి పట్టుకురా. వడ్డీ తక్కువ చేసుకోమని చెప్పు అంది భర్తతో. సరే అంటూ కదిలాడు కర్రన్న. కర్రన్న వెళ్ళేసరికి భూషయ్య ఆరుబయట కాలు మీద కాలు వేసుకుని చుట్ట పీలుస్తున్నాడు. భార్య ఈ మధ్యనే కాలం చేసింది. అతడు వ్యసనపరుడు. అప్పుడప్పుడు పట్నం వెళ్ళి 2-3 రోజుల వరకు రాడు. కర్రన్నను చూడగానే ఏరా కర్రి కొడుకు పుట్టాడంట కదా అన్నాడు. అవునయ్యగారు అన్నాడు తల గోక్కుంటూ. ఏమిటి విషయం అన్నాడు పొగ వదులుతూ. వర్షానికి ఇల్లు కూలేట్లుగా ఉందయ్యా. ఏదో కొద్దిగా తట్టుకుని అట్లా నిలబడుంది. ఇల్లు బాగు చేసుకోవాలి. డబ్బిత్తారేమోని అని గుడిగాడు. ఎంత కావాలిరా అన్నాడు భూషయ్య. ఓ 50,000. అబ్బో అంతెందుకురా? 50,000కి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా అన్నాడు హేళనగా. కర్రెన్న బుర్రగోక్కుంటూ నాకేమీ తెలవదు, వడ్డీ తక్కువ చేసుకోండి బాబు అన్నాడు బతిమాలుకున్న ధోరణిలో. సరే అన్నం తిని నేనే మీ ఇంటి కాడకొచ్చి ఎంత ఖర్చు అవుతుందో చూసి చెప్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అయ్యా అన్నాడు వెనుదిరిగి. దారిలో కనిపించాడు పోలేరమ్మ గుడి పూజారి వెంకన్న. ఏం కర్రన్నా కొడుకు పుట్టాడు, బాగున్నాడా? అవును. ఆ భూషయ్య దగ్గరకు నీకేం పనిరా? వాడు వట్టి మోసపు నాయాలు. వాడి దగ్గరికి ఎందుకెళ్ళావు అని అడిగాడు. అంతా చెప్పాడు కర్రన్న. వద్దురా, నా మాట విను. వాడు నీ గొర్రెలు తాకట్టు పెట్టుకుని నిన్ను మోసం చేసి నీకు ఏమీ లేకుండా చేస్తాడు చివరికి. నా మాట వినరా అన్నాడు. బీదోన్ని నన్ను మోసం చేస్తే ఆయనకేమొస్తుంది? దేవుడున్నాడా పైన అని అనుకుంటూ వెళ్ళాడు. వాని అమాయకత్వానికి నీ కర్మ అనుకున్నాడు వెంకన్న మనసులో. భోజనం చేసి కర్రన్న ఇంటి ముందుకు వచ్చాడు భూషయ్య. ఎండ కాస్తా ఉంటే గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఇల్లు అంతా పరికిస్తున్నాడు. ముందు భాగం అంతా కూలిపోయిందని కదరా, మళ్ళీ వానొస్తే అది కూడా కూలుతుంది. బయట ఓ పాగా వేసుకునుండు. నెలలోగా నేను ఇల్లు కట్టిస్తా. దానికి ఓ 1,00,000 రూపాయలు అవుతుంది. ఇదిగో దీని మీద సంతకం పెట్టు అని ఒక బాండ్ పేపర్ తీశాడు. కర్రన్న 1,00,000 రూపాయల మాట అనే కన్నా ఇల్లు నేను కట్టిస్తా అన్న మాట వాడికి ఎక్కడలేని ఆనందాన్ని కలిగించింది. భూషయ్య చెప్తుంటే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఏం లేదు, ఖర్చంతా పెట్టుకుంటా. నీ గొర్రెలు తాకట్టు పెట్టి ఇదిగో ఈ బాండ్ పేపర్పై సంతకం పెట్టు చాలు. నెల తిరిగేలోపు నువ్వు నీ ఇంట్లో ఉంటావు. తర్వాతే నీ గొర్రెలు నీకిస్తా, సరేనా అన్నాడు షరతు పెడుతూ. సొంత ఇల్లు బాగుంటుందనుకుని సరేనయ్యా అని బాండ్ పేపర్పై సంతకం చేశాడు కర్రన్న. అనుకున్నట్లుగానే కర్రన్న ఇల్లు చక్కగా తయారవుతోంది. రేపో మాపో ఇల్లులో చేరాలి. ఈ విధంగా అనుకుంటుండగా ఓ రోజు గుర్రపు బండిలో ఓ 40 ఏళ్ల ఆవిడ ఆకు నములుతూ దిగి ఆ ఇంటిలోకి అడుగు పెట్టింది. విస్మయంగా చూసింది మల్లమ్మ ఆమెను. ఇది మా ఇల్లు, మీరు పొరపాటునొచ్చారు ఇక్కడకు అన్నది. ఆ వచ్చినావిడ నవ్వి, పొరపాటు నాది కాదు నీదే. ఈ ఇల్లు నాది, నీ మొగుడు దీన్ని అమ్మేశాడు అన్నది. ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడింది మల్లమ్మకు. లేదు లేదు, ఇల్లు మేము ఎవరికీ అమ్మలేదు. ఇల్లు బాగు చేయిస్తానని భూషయ్య గారు చెప్పారు అన్నది. ఓహ్, నీకు అంతవరకే తెలుసు. ఇంటికి 1,00,000 రూపాయలు పైగా ఖర్చయింది. అది తీరే వరకు ఇది నాదే అని ధీమాగా లోపలికి వెళ్ళింది. లేదు, ఇందులో ఏదో మోసం ఉంది. వాణ్ణి ఎర్రిబాగులోని చేసి ఇల్లు ఆక్రమించుకుంటారా అనంది. ఓ పక్కేమో పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి మల్లమ్మకు. ఏం చేయాలో పాలుపోలేదు. ఊరంతా ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. కర్రెన్నకు అన్యాయం జరిగిందని అన్నారే కానీ ధైర్యంగా ఎవరూ ముందుకు వచ్చి కర్రెన్న వైపు మాట్లాడలేకపోయారు.
కర్రెన్నకు ఈ విషయం తెలిసి కుమిలిపోతున్నాడు. రాజమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోసం జరిగిందక్క. ఆ రోజు వెంకన్న చెప్పాడు. నేను వినకుండా మొండిగా ప్రవర్తించాను అన్నాడు బాధను దిగమింగుకుంటూ. రాజమ్మ కర్రెన్న భుజంపై చేయి వేసి, ఊరుకో కర్రెన్న, భయపడకు. నీ ఇల్లు నీకు దక్కుతుంది. ధైర్యంగా ఉండు. మోసాన్ని మోసంతోనే జయించాలి. ముందు ఆ ఇంటిలో ఉన్న నెరజాడ పని పట్టాలి. అది వాడు అరువు తెచ్చుకున్న చుట్టం. ముందు దాని పని పడదాం మనం. సమయానికి భూషయ్య వస్తే వాడి పని కూడా ఈ రాత్రికే అంటూ వాడి చెవిలో ఏదో చెబుతోంది. వాడు విని ఊగొడుతూ అట్టాగే అన్నాడు. రాత్రి 10 గంటల పైన భూషయ్య ఆ ఇంటి తలుపులు తడుతూ ఉంటే పాకలో ఉన్న మల్లమ్మకు మెలకువ వచ్చి వెంటనే అతని కాళ్ళ మీద పడి, అయ్యా, నా ఇల్లు నాకివ్వండి, మీ బిడ్డలాంటి దాన్నయ్యా అంటూ కాళ్ళు పట్టుకుంది దీనంగా. ఆ మాటకు భూషయ్య మీసం తిప్పుతూ, ఈ ఇల్లు నాదే, వెళ్ళు అని కాలితో తన్నాడు క్రూరంగా. ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్నాయి 3 కళ్ళు. తలుపు తీసి రండి అంది ఆవిడ ఆకు నములుతూ. భూషయ్య రాగానే చప్పున తలుపు గడియబెట్టింది. భూషయ్య మంచంపై కూర్చుంటే తాంబూలం అందించింది అతనికి. నవ్వుతూ తాంబూలం అందుకుని నములుతున్నాడు భూషయ్య. ఆవిడ నవ్వుతూ అతని భుజంపై చేయి వేసి, ఈ ఇల్లు నాదే కదా అంది గోముగా. భూషయ్య నవ్వుతూ, నీదేనే, కర్రెన్నకు ఆ పాకే గతి. వాడి భయం నీకు ఇక లేదు. అసలు అక్కర్లేదు వాడి భయం నీకు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. అదే ఈ ఇల్లు మరి నా పేర రాయండి అని చేతులు విదిలించుకుని జాకెట్లో ఉన్న బాండ్ పేపర్ తీసి అందించింది. సుతిమెత్తగా పెదవి గిల్లి రాయండి అంది. ఇది నీదే కదా, రాయటం ఎందుకు మళ్ళీ అన్నాడు భూషయ్య. నాకు ఓ గూడు ఉంటే మేలు కదా అంటూ హొయలుపోతూ మెల్లగా పైట జార్చింది. ఆ స్తనద్వయం చూసి భూషయ్య గుటకలు మింగుతూ బాండుపై గబగబా రాసి సంతకం పెట్టేశాడు. అది తీసుకుని గుండెల్లో దోపుకుని అతని ఎదపై వాలిపోయింది ఆ నెరజాణ. అదే సమయానికి కరెంటు పోవటంతో వారి సరసానికి అడ్డు లేకుండా పోయింది. అబ్బా, మోటు సరసం, ఆగండి. లాంతర వెలిగిస్తానని మంచంపై నుంచి లేచి అగ్గిపుల్ల గీసింది. అంతే. ఒక్కసారి ఆ ఆకారాన్ని చూసి గట్టిగా కేక వేసి భయంతో వణుకుతూ, అమ్మో, దెయ్యం, దెయ్యం అని భయపడుతూ భూషయ్యని గట్టిగా కౌగిలించుకుంది. ఏది అని భూషయ్య అంటుండగా అక్కడి నుంచి మెల్లగా కదిలింది ఆ ఆకారం. బయట కుక్కలు అరుస్తున్న శబ్దం. ఆ ఇంటిలో ఏవో మూలుగులు వినిపించాయి. భూషయ్య భుజంపై చేయి వేసినట్లుగా కనపడటంతో ఎవరు ఎవరు అని గజగజ వణికిపోయాడు. ఇంతలో ఒక దెబ్బ ఆవిడ వీపు మీద చుర్రుమని పడగానే బా అంటూ దిమ్మ తిరిగిపోయింది. ఇంతలో మరో దెబ్బ భూషయ్య వీపు మీద పడటంతో చురుక్కుమనిపించి అతను కూడా అలాగే లబోదిబోమని మొత్తుకున్నాడు. దాంతో వారిరువురు గడియ తీసుకుని ఇక్కడ ఇంట్లో దయ్యాలున్నాయని భయంతో బయటికి పరిగెత్తారు. ఈలోగా కరెంటు రావటంతో ఆయాసపడుతూ వస్తున్న వారిని చూసిన కర్రెన్న, ఏందయ్యా ఈ ఆలప్పుడు ఇట్లా వస్తున్నారు, ఎందుకలా భయపడుతున్నారు అన్నాడు. నీ ఇంటిలో దయ్యం ఉందిరా బాబు అని భూషయ్య అంటే, ఆ ఇల్లు నాకొద్దు, ఆ ఇల్లు అసలు నాకొద్దే వద్దు అంటూ బాండ్ పేపరు కర్రెన్న చేతిలో పెట్టింది ఆవిడ. అప్పుడే రాజమ్మ ఎవరింట్లోనో పురుడు పోసి వస్తుంటే గజగజ వణుకుతున్న భూషయ్యకు ఆవిడ కనపడ్డారు. పక్కనే ఉన్న కర్రెన్నతో, ఏం కర్రెన్న ఇక్కడున్నావు అని అడిగింది రాజమ్మ. అప్పుడే పోలేరమ్మ గుడి పూజారైన వెంకన్న వచ్చాడు. వణుకు ఆగిపోలేదు ఆ ఇద్దరికి. ఇంకా వణుకుతూనే ఉన్నారు భయంతోటి. రాజమ్మ, ఆ ఇల్లు నాకొద్దు, ఆ ఇల్లు కర్రెన్నదే అన్నాడు భూషయ్య భయంతో తొట్టుపడుతూ కంగారుగా.
ఆ మాట పోలేరమ్మ గుడి ముందు చెప్పు, నీకేమీ భయం ఉండదు. అన్యాయం చేస్తే ఆ తల్లి క్షమించదు, ఇంకా నిన్ను పీడిస్తూ బాధిస్తుంది. ఆ తల్లి ముందు సాక్ష్యం చెబుదుగాని రా, రావయ్యా అన్నాడు వెంకన్న. సరే అని అందరూ గుడి ముందు చేరారు. వీధి లైటు కాంతిలో గర్భగుడి దీపం కాంతితో మెరిసిపోతోంది పోలేరమ్మ. భూషయ్య పోలేరమ్మను చూసి చేయి ముందుకు చాచి, అమ్మ తల్లి క్షమించు. కర్రెన్న 20 గొర్రెలు ఇల్లు అన్యాయంగా తీసుకున్నా. ఆ ఇల్లు వాడిదే. నన్ను కనికరించు తల్లి. ఇక నుంచి ఎవ్వరినీ మోసం చేయను. నన్ను క్షమించు తల్లి అన్నాడు చెంపలు వేసుకుంటూ. అప్పుడే ఎర్రలైటు వేసుకుని వచ్చింది ఒక జీపు. ఎస్ఐ ఆ జీపు నుండి దిగుతూ, ఈవిడ చాలా టక్కరిది. మోసం చేయటం, ఆస్తులు రాబట్టుకోవటం ఈమె పని. ఇకనైనా మీరు బుద్ధిగా ఉండండి అంటూ వాళ్ళని బెదిరించి ఆవిడని జీపు ఎక్కించుకుని భూషయ్యను హెచ్చరించి వెళ్ళాడు ఎస్ఐ. భూషయ్య కర్రన్న చేతులు పట్టుకుని, నన్ను క్షమించరా, నాకు బుద్ధొచ్చింది. ఇక పేదలను ఎవరినీ దోచుకోను, ఆ అమ్మ తల్లి సాక్షిగా అన్నాడు. పోలేరమ్మకు నమస్కరించాడు మనస్ఫూర్తిగా భూషయ్య. ఆ దీపపు కాంతిలో పోలేరమ్మ అభయం ఇస్తున్నట్లుగా కనిపించింది. ఇదంతా రాజమ్మ, కర్రెన్న, వెంకన్న ఆడిన నాటకమని ఆ ఊరిలో ఎవ్వరికీ తెలవదు. పూజారి వెంకన్న భూషయ్యను అభినందిస్తూ, నిజంగా మీలో మార్పు పోలేరమ్మ దయ. మన ఊరికి ఇదో మంచి మలుపు అన్నాడు. కాదు, ఆ తల్లి తీర్పు అని 2 చేతులు జోడించాడు భూషయ్య. మిత్రులారా, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.